ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునకు ప్రియ సంఘమా, సెప్టెంబర్ మాసపు చివరి పరిశుద్ధ ఆదివారం ఆరాధన ప్రభు తన మహాకృప చేత పరమాసంలో మొట్టమొదటి మాసం అలా చూస్తూ ఉండగానే అయిపోయింది. ప్రియులారా, చివరి ఆదివారంలోనికి వచ్చాం. ఇంతవరకు మనల్ని కాపాడిన మన ప్రభువునకే సమస్త ఘనత మహిమ స్తుతి యుగ యుగములు కలుగును కాక. ఆరాధనలో ఇచ్చేసిన దేవుని సన్నిధిలో అలాగే ఎంతో ఆశతో ఆసక్తితో ఎన్నో అనానుకూలతలు ఎన్నో ఆటంకాలు ఉన్నను ఎంతో ఆశగా ఆసక్తితో మీరు ప్రభు సన్నిధిలోనికి ఎస్ఐయు చర్చ్ దేవుని మందిరంలోనికి దేవుని పరిశుద్ధ ఆలయంలోనికి విచ్చేసినందుకు సంఘ కాపరిగా నేను సంతోషపడుతూ మీ అందరికీ ప్రభు పేరిట వందనములను శుభములను తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా దేవుని వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, మనం దేవుని వాక్యంలో దయచేసి మంచిగా అందరూ వాక్యాన్ని ఆలోచించాలని కోరుతున్నాం. చదవబడిన లేఖన భాగంలోని ఒక మాట యెజ్రా గ్రంథము, దయచేసి బైబిల్ తెరచి యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం అందరూ చదువుతాం. ప్రియులారా, నాతో కలిసి మీరు కూడా భాగాన్ని చదవాలని మనం చేస్తున్నాం. 7వ అధ్యాయము ఈ దినపు మన టెక్స్ట్ 6వ వచనం. ఈ యెజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను గ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున, దయచేసి అండర్లైన్ చేసుకోండి పిల్లరా, యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున. తిరిగి 9వ వచనం చదువుదాం. 9వ వచనం అదే అధ్యాయం 9. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తం తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. తన దేవుని కరుణాహస్తం తనకు తోడుగా ఉన్నందున, కరుణాహస్తము తోడుగా ఉన్నందున. తిరిగి చివరి వచనం ప్రియులారా, చివరి వచనం అందరం కలిసి చదువుతున్నాం. అదే అధ్యాయం చివరి వచనం. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చుని. యెహోవా హస్తము తోడుగా ఉన్నందున, కరుణా హస్తము తోడుగా ఉన్నందున. దయచేసి భాగాలు అండర్లైన్ చేసుకోవాలని కోరుకుంటున్నా. పిల్లరా, మనమందరం కూడా ప్రస్తుత కాలం కరోనా కలవరం ఈ పరిస్థితులలో దేవుని కరుణాహస్తం దేవుని పిల్లలమైన మనకు ఎలా తోడుగా ఉంటున్నది, ఈ 5-6 మాసములు ఏ విధంగా మనల్ని ఆయన కాపాడుతూ వచ్చాడు, రాబో కాలం అంతటిలో కూడా ప్రభు మనల్ని ఎలా కాపాడుతాడు, ఆయన కరుణాహస్తం మనకు ఏ విధంగా తోడుగా ఉంటుంది అనేది దయచేసి ఈ భాగంలో నుంచి మనం నేర్చుకుందాం. యెజ్రా అన్నటువంటి మాటకు అర్థం ప్రియులారా, యెహోవా తోడు అని అర్థం. యెజ్రా అనగా యెహోవా తోడు, యావే హెల్ప్స్ అని అర్థం. యెజ్రాను మాటకు అర్థం అనగా యావే హెల్ప్స్ అనగా దేవుడు తోడు, యెహోవా తోడు, ఆయన హస్తము తోడు, ఆయన కరుణా హస్తము తోడు అని అర్థం. కాబట్టి యెజ్రాను మాటకే తోడు, దేవుని తోడు అని. ఈ సమయాన యెజ్రా జీవితంలో దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడు, ఈ దినాల్లో మన జీవితాల్లో, తిరిగి మన కుటుంబ జీవితాల్లో, మన సంఘం పరిచర్యల్లో, మన సామాజిక దైనందిన జీవితాల్లో దేవుడు ఎలాగో మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని కాపాడుతాడు, మనల్ని సరిదిద్దుతాడు, సంస్కరిస్తాడు, సమకూరుస్తాడు. ఈ భాగాల్లో నుంచి మనం తెలుసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి లేఖన భాగం ఇది. మంచిగా అందరూ ఆలకించాలని కోరుతున్నా.
457వ సంవత్సరం, క్రీస్తు పూర్వం 457వ సంవత్సరాన జరిగినటువంటి సంభవాలు. ఎజ్రా అన్నటువంటి ఈయన పాత నిబంధన గ్రంథంలో శాస్త్రిగా మనకు బాగా పరిచయం. ఎజ్రా శాస్త్రులు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా ప్రియులారా. పరిసయ్యులు అనే వాళ్ళు తర్వాత వచ్చారు, సద్దూకయ్యులు తర్వాత వచ్చారు. అనగా ఇంటర్ టెస్టామెంటల్ పీరియడ్లో పాత కొత్త నిబంధనల మధ్యకాలం 410 నుంచి 420 సంవత్సరాలు ఉంది. ఆ మధ్యకాలంలో ఈ బ్యాచ్లన్నీ, ఈ గుంపులన్నీ తయారైనాయి. సద్దూకయ్యులు, లేకపోతే పరిసయ్యులు, ఇంకా మిగిలిన వగైరా హేరోదీయులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా తయారైనారు. కానీ శాస్త్రులు అంతకుముందే ఉండేవాళ్ళు. అనగా మలాకీ గ్రంథం కంటే ముందుగానే శాస్త్రులు మాత్రం ఉండేవాళ్ళు. అందులో ఎజ్రా, ఆయన కూడా శాస్త్రి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నమ్మకమైన వాడు, ప్రవీణత గలవాడు. దేవుని వాక్యమే ఆయన గురించి తెలియపరిచింది పిల్లరా. ఆయన ప్రవీణత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన శాస్త్రి అని. సహజంగా శాస్త్రులు అంటానే మనకు వేరే ఫీలింగ్ వస్తుంది. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసిన వాళ్ళల్లో శాస్త్రులది చాలా పెద్ద పాత్రే ఉంది. అయ్యో శాస్త్రులారా అంటాడు యేసు ప్రభు వాళ్ళని ఉద్దేశించి. అయ్యో సున్నం కొట్టిన సమాధులారా, మీరందరూ సున్నం కొట్టిన సమాధులాగా ఉన్నారు. శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి యేసు ప్రభు పలికినటువంటి మాటలు. కారణం ఏంటంటే వాళ్ళ జీవితాలు ఆ విధంగానే ఉండేటువంటివి ప్రియులారా. వాళ్ళు సున్నం కొట్టిన సమాధులు, పైకి చూసేదానికి బాగా కనిపిస్తారు, కానీ లోపల హృదయం అంతా కూడా చెడిపోయింది. లోపల హృదయం అంతా కూడా కుళ్ళిపోయిన, దుర్గంధంతో కూడిన సమాధి. పైకి బాగా మనం సున్నం కొడితే తెల్లగా పైకి బాగా కనిపిస్తుంది. ఇంకా లోపల మనం అనుకోవాల్సిన అవసరం కూడా లేదు, మనందరికీ తెలుసు. అలాంటి హృదయాన్ని, అలాంటి జీవన విధానాన్ని కలిగినటువంటి వారు శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసిన వాళ్ళలో ప్రధాన పాత్రవతి. ప్రధాన యాజకులు ఉన్నారు, సద్దూకయ్యులు, మిగిలిన బ్యాచుల గుంపులు, వీళ్ళంతా కూడా. అయితే పాత నిబంధనలో మంచిగా శాస్త్రి అని అనిపించుకున్నటువంటి వ్యక్తి ఎజ్రా గారు పిల్లల. అందుకే ఎజ్రా లాంటి వ్యక్తులు నేటి దినాల్లో క్రైస్తవ సంఘాల్లో ఎంత అవసరమో, ఎజ్రా లాంటి యవనస్తులు ఏ విధంగా అవసరమో, ఎజ్రా లాంటి సంఘ పెద్దలు అలాగూ సంఘానికి ఎంత అవసరమో, ఎజ్రా లాంటి నాయకులు అలాగూ ఎంతగా సంఘానికి అవసరమో, ఎజ్రా లాంటి దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబ యజమానులు ఎంత అవసరమో, ఎజ్రా లాంటి నాయకత్వపు లక్షణాలు కలిగి దేశాన్ని, ఇజ్రాయేలుల యూదుల అలాగూ వారందరినీ నడిపించిన గొప్ప నాయకులు, అలాంటి వాళ్ళు ఎలా అవసరమో ఎజ్రాలో నుంచి మనమందరము నేర్చుకుందాం కాక. ప్రియులారా, 457వ సంవత్సరం జరిగినటువంటి సంభవాలు, క్రీస్తు పూర్వమే. ఎజ్రా గ్రంథంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 10 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాలు జెరుబ్బాబెలు నాయకత్వాన యూదులైనటువంటి వారందరూ తిరిగి యెరూషలేమునకు వచ్చినటువంటి పరిస్థితులు. యూదులైనటువంటి వారు యెరూషలేమునకు వచ్చుట అనగా మొదటి 6 అధ్యాయాలు. అంటే దీని ఏమన్నారంటే రెస్టోరేషన్ ఆఫ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అంటారు. రెస్టోరేషన్ ఆఫ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ అనగా జెరుబ్బాబెలు నాయకత్వంలో వాళ్ళందరూ యూదులు తిరిగి బబులోను నుంచి యెరూషలేమునకు ఎలా తిరిగి వచ్చారు, దేనికోసం వచ్చారనగా దేవాలయాన్ని పునర్నిర్మించడానికి వచ్చారు. బాగా వినాలిపుంటారా, ఈ వాక్యం మనందరి జీవితాలకు చాలా అవసరం. ఎందుకనగా రాబో దినాల్లో మన ఎస్ఐయు సంఘంలోని యవనస్తులు, మన ఎస్ఐయు సంఘంలోని పెద్దలు, మన ఎస్ఐయు సంఘంలోని నాయకులు, మన ఎస్ఐయు సంఘంలోని కుటుంబాల యజమానులు ఇదిగో ఎజ్రాలాగా తయారు కావాలి. ఎజ్రాలాగా ఆ విధంగా మనమందరం కూడా ముందుకు సాగిపోవాలి. సంఘం ఉజ్జీవాన్ని పొందుతుంది. ఇప్పుడు రివైవల్ అన్నటువంటిది ఏ విధంగా వస్తుంది?
సంఘంలో జీవం ఏ విధంగా వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు బలమైన శక్తివంతమైన కార్యాలు ఎలా జరిగిస్తూ వస్తారనేటువంటిది మనమందరం కూడా ఎజ్రాలో నుంచి నేర్చుకున్నాం. ఎజ్రా, నెహమ్యాలు మనకెంతో స్ఫూర్తినిస్తారు. పాత నిబంధన గ్రంథంలో దేవాలయము, దేవుని మందిర పరిచర్యలు, వాటి విషయాల్లో మనం కూడా మన SIU చర్చ్, మనకి ఇంతకు ముందు గతంలో మనము పాత చర్చ్ కలిగి ఉండేటువంటి వారు, తిరిగి నూతన ఈ చర్చ్, ఈ యొక్క మందిరాన్ని మనం కలిగి ఉండేటువంటి విషయంలో, ఈ కాంపౌండ్ వాళ్ళు వీటన్నిటిని కలిగి ఉండేటువంటి విషయంలో సంఘంలో దేవుడు రివైవల్ తీసుకొని వచ్చినాడు. పిల్లల ఒక రివైవల్ తీసుకొని వచ్చినాడు. సంఘం అంతా కూడా, సంఘము పాస్టర్ గారు, కమిటీ పెద్దలు, నెక్స్ట్ సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా మనము నూతనంగా ఒక ఆలయాన్ని నిర్మించుకుందాం, మనకు దేవుడిచ్చినటువంటి వాటిలో మనం సమర్పించుకుందామని, ఎక్కడ ఎవరిని ఏ ఒక్క రూపాయి కూడా మనం అమౌంట్ అడగకుండా, ఎవరికి కూడా డొనేషన్ రూపాయలు అనేటువంటిది లేకుండా ప్రార్థనతోనే మనము ఇదిగో ఇలా కూర్చున్నటువంటి దేవుని మందిరం మన SIU చర్చ్ మనం కట్టుకున్నాం పిల్లరా. అలాగే గవర్నమెంట్ నుంచి కానీ మిగిలినటువంటి వేరే చోటు నుంచి ఏ ఫండ్స్ ఏది లేకుండా వాళ్ళు ఇస్తామన్నా కూడా వద్దని చెప్పేసరి, ఎవరన్నా ఇస్తామని చెప్పేసరి ముందుకు వస్తే, నేను జిల్లాలో చాలా చోట్ల చర్చెస్కు ఫండ్స్ రాక వాళ్ళు కట్టుకుందామంటే ఎన్నిసార్లు ఆఫీసు చుట్టూ తిరుగుతానే కూడా రాకుండా ఉండేటువంటి పరిస్థితులు SIU చర్చ్ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి చర్చ్ పిల్లరా. ఇస్తాము అని చెప్పి వాళ్ళే వచ్చి, ఒక డిప్యూటీ సీఎం దగ్గర నుంచి మినిస్టర్స్ వాళ్ళే మన దగ్గరికి వచ్చి మన చర్చిలో వాళ్ళే ఇస్తామని అన్ని చెప్పిన తర్వాత కూడా తిరిగి మాకు వద్దు, మాకు దేవుడిచ్చింది మాకు చాలు, మా ప్రభు కరుణాహస్తం మాకు తోడుగా ఉంది, మా ప్రభు మా జీవితాల్లో మా చర్చిలో ప్రభు కార్యం చేసిన వద్దని అలా తిరిగి ప్రభుత్వానికే అందించినటువంటి ఏకైక సంఘం మన ఆంధ్రప్రదేశ్లో మన SIU చర్చ్ పిల్లరా. ఎందుకు చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకే ఈ సందర్భంగా నేను ఎందుకు ఈ బీగమనంలోనికి మాటలు చేస్తున్నానంటే, ఇలా మనం కూర్చున్నటువంటి దేవుని మందిరం కొన్ని దాదాపుగా 2011, 12 ఆ మధ్య కాలంలో ఒక ఉద్యమాన్ని ప్రభు తీసుకొని వచ్చినాడు పిల్లల. ఆ ఉద్యమంలో నుంచి పుట్టినటువంటి అందరిలో నుంచి సంఘం అంతటిని అందరిలో ఒకే అభిప్రాయం, మేము దేవుని మందిరాన్ని కలిగి ఉండాలి, దేవుని ఆలయాన్ని కలిగి ఉండాలి. అందరూ కూడా సమర్పించుకున్నారు, విస్తారంగా సమర్పించుకున్నారు, వాళ్ళ సామర్థ్యానికి మించి సమర్పించుకున్నారు. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత, అందరి కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఇక్కడ ఎన్ని ఉపవాస ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రేయర్స్ ఏ విధంగా జరిగినా వాటన్నిటి ఫలితంగా, ప్రార్థన ఫలితంగా ఇదిగో మనం మందిరాన్ని కలిగి ఉన్నాం. మనం కాంపౌండ్ వాళ్ళు మిగిలిన ఇవన్నీ కూడా ప్రభు మనకు 1 by 1 అంచెలంచెలుగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చారు. దీనికి కారణం ఏంటంటే పిల్లరా, నాటి దినాల్లో ప్రభు జరిగించినటువంటి, ప్రభు హస్తం తోడుగా ఉన్నది, ఆయన జరిగించినటువంటి కార్యాలు అందరూ కూడా స్పందించి సంఘం అంతా సహకరించారు. అందుకే ప్రభు కార్యం చేస్తూ వచ్చాడు. నేటి దినాల్లో ఇది మళ్ళీ మన జీవితాల్లో అవసరం. ఎందుకనగా ఇది మనకు బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా పరిస్థితులు తయారవుతున్నాయి. ఇప్పుడు BCAది బిఫోర్ క్రైస్ట్, ఇప్పుడు యాన్నో డెమిని అని చెప్పేసి అనేటువంటిది మనం. కానీ ఇప్పుడు పరిస్థితులలో నెక్స్ట్ కరోనా తరువాత ఏ విధంగా మనము మన యొక్క కార్యక్రమాలను, ఎందుకనగా ప్రభు రాకడ సమీపమవుతున్న దినాల్లో, ప్రభు రాకడ అత్యంత సమీపంగా, ఆయన ఎప్పుడు ఆయన రాబోతున్నాడో చాలా సమీపంగా ఉంటున్నాడు అనేటువంటి అనేక సంభవాలు, సంఘటనలు మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్న వేళ, మనం వింటున్నటువంటి వేళ, మనం వీక్షిస్తున్నటువంటి వేళ, వాచ్ చేస్తున్నటువంటి వేళ, ఇలాంటి పరిస్థితులలో మరింత జాగ్రత్తగా ఉండాలో, మరింతగా మనలో ఉజ్జీవం అనేటువంటిది ఆత్మీయంగా రావాలో, ఇదిగో ఈ దినాల వర్తమానం ద్వారా, ఎజ్రా ద్వారా మనమందరం కూడా నేర్చుకుందాము కాక. ఎజ్రా గ్రంథంలో 10 అధ్యాయాలు ఉన్నాయి పిల్లరా. 10 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాలు రెస్టోరేషన్ ఆఫ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్, అనగా దేవుని మందిరాన్ని రీస్టోర్ చేసుకోవడము. అలాగూ రెస్టోరేషన్ ఆఫ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని మందిరాన్ని రీస్టోర్ అనగా తిరిగి సమకూర్చుకోవడం. ఏమైంది అంతకు ముందు? బబులోను చెరలోనికి వెళ్ళిపోయినటువంటి ప్రజలు, క్రీస్తు పూర్వం 605వ సంవత్సరం నెబుకద్నెజర్ వచ్చి
ఆ యెరూషలేం పట్టణాన్ని ముట్టడి చేసి యెరూషలేంలో చాలా మందిని అలాగే బబులోను చెరలోనికి తీసుకోమని 605లో వెళ్ళిపోయిన వాళ్ళు షద్రక్ మేషాక్ అబేద్నెగోలు ఉంటున్నారు, దానియేలు ఉంటున్నారు పిల్లల బబులోను చెరలోనికి. తిరిగి అదే నెబుకద్నెజర్ క్రీస్తు పూర్వం 598 రెండవసారి వచ్చి మళ్ళీ మరికొంతమందిని తీసుకున్నాం. అప్పట్లో యెహెజ్కేలు ప్రవక్త ఆయనను చెరపట్టుకొని మళ్ళీ తీసుకుని పోవడం జరిగింది. మళ్ళీ నెబుకద్నెజర్ థర్డ్ టైం యూదులలో ఇంకా చాలా మార్పు రాకపోతే, ఇజ్రాయేలు ప్రజలలో ఇంకా పాప జీవితంలో నుంచి మార్పు రాకపోతే అలాగే మూడవసారి వచ్చి దేవాలయాన్ని పడగొట్టేసేసేసి, అనగా సంపూర్ణంగా కాదు కానీ పాక్షికంగా పడగొట్టేసేసి, అలాగే ప్రాకారాలు మరికొన్ని వాటన్నిటిని కూడా పడగొట్టేసేసి ఆ నెబుకద్నెజర్ క్రీస్తు పూర్వం 586వ సంవత్సరం ఆయన మళ్ళీ మరికొంతమందిని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయినాడు బబులోను చెరలోనికి. ఆ సమయంలోనే యిర్మీయా ప్రవక్త గారు ఆ బాధ తట్టుకోలేక ఆయన బాధపడి ఆ నెబుకద్నెజర్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చేతిలో చిక్కడం కంటే నేను ఐగుప్తు దేశంగా అక్కడికైనా వెళ్ళి నేను పారిపోతానని భావించుకొని రాత్రికి రాత్రి ఐగుప్తుకు పారిపోయాడు యిర్మీయా ప్రవక్త పిల్లరా. ఆయన రాసినటువంటి విలాప వాక్యములు మనం వాక్యంలో చూస్తున్నాం కదా, బైబిల్ గ్రంథంలో విలాప వాక్యాలు, లామెంటేషన్స్ అనగా బాధతో వేదనతో జరిగినటువంటి సంభవాలు, జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఏంటి మా పరిస్థితి ఈ విధంగా అయిపోయింది, మా దేశ పరిస్థితి, మా జాతి పరిస్థితి, మా యూదులు, మా యొక్క సంఘం, మా మందిరాలు, మా దేవాలయాలు ఏమి అని చెప్పేసి ఎంతో పశ్చాత్తాపంతో ఆయన విలాప వాక్యాలు రాయడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇది దేవుని వాక్యంలో పాత నిబంధన గ్రంథంలోని వాటిని క్లుప్తంగా మీ గమనంలోనికి తెస్తున్నాను పిల్లరా. తిరిగి 586లో ఆ విధంగా జరిగితే 516వ సంవత్సరం పిల్లరా క్రీస్తు పూర్వం ఎగ్జాక్ట్లీ 586కు 516కు 70 సంవత్సరాలు కరెక్ట్గా 516వ సంవత్సరం తిరిగి దేవాలయం పునర్నిర్మించబడింది. దేవాలయం పునర్నిర్మించబడమే ఎజ్రా గ్రంథంలోని మొదటి 6 అధ్యాయాల్లోని అంశాలు. మొదటి 6 అధ్యాయాల్లో దేవాలయం పునర్నిర్మించబడమే 516వ సంవత్సరం, అనగా బబులోను చెర నుంచి జెరుబ్బాబెలు నాయకత్వాన్ని వచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు మనము ఇది మొదటి అంశం. రెండవది 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయాల వరకు పిల్లరా ఆ మిగిలిన 4 అధ్యాయాలు దేని గురించి చెప్తుందంటే రిఫర్మేషన్ చెప్తుంది. మొట్టమొదటిది రెస్టోరేషన్, రెండవది రెఫర్మేషన్. రెస్టోరేషన్ దేనికి? రెస్టోరేషన్ ఆఫ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్, అనగా దేవుని మందిరాన్ని ఆ విధంగా రీస్టోర్ చేసుకోవడం, తిరిగి సమకూర్చుకోవడం, మళ్ళా వచ్చి దేవాలయాన్ని కట్టుకోవడం, తిరిగి పునర్నిర్మించుకోవడం. అది 516 జరిగితే ఎజ్రా నాయకత్వాన 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఎజ్రా నాయకత్వాన క్రీస్తు పూర్వం 457వ సంవత్సరాన రిఫర్మేషన్ జరిగింది పిల్లల. రిఫర్మేషన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, రిఫర్మేషన్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, రిఫర్మేషన్ ఆఫ్ ది జూయిష్ పీపుల్, అనగా దేవుని ప్రజలు ఇజ్రాయేలు యూదులైనటువంటి వారి జీవితాల్లో దేవుడు రెఫర్మేషన్ తీసుకొని వచ్చాడు. ఎలా? ఎజ్రా గారి ద్వారా రెఫర్మేషన్స్ వచ్చాయి, అనగా వాళ్ళను సరిదిద్దినాడు దేవుడు. మొట్టమొదట సమకూర్చినాడు దేవుడు వారిని, రెండవదిగా సరిదిద్దినాడు. అందుకే ఎజ్రా గ్రంథం అంతా కూడా యెహోవా తోడు అన్నటువంటి అర్థంతోనే దీని యొక్క థీమ్ అండ్ థ్రస్ట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ఎజ్రా ఏంటనగా యావే హెల్ప్స్ అని అంటారు. యెహోవా కరుణా హస్తం మాకు తోడై ఉన్నదన. అందుకే 3 సార్లు ఆ పాట ఆ అధ్యాయంలో మనము చదువుకున్నాం పిల్లరా. యెహోవా కరుణా హస్తం మనకు తోడుగా ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం ఇచ్చినటువంటి నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నువ్వు కలిగినటువంటి సమస్త సమస్యల్లో ఇదిగో ఆనాడు వాళ్ళందరూ దూరంగా ఉండిపోయినారు, వాళ్ళు చెదరిపోయారు పిల్లరా. దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వాళ్ళ కుటుంబాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వాళ్ళ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వాళ్ళ ఆస్తిపాస్తులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, చెరలోనికి వెళ్ళిపోయారు, ఏమీ లేని వారుగా వెళ్ళిపోయారు, బబులోనులోనికి వెళ్ళిపోయినా జరుగుతూ ఉన్నదో ఎప్పుడైతే సరిదిద్దుకోవడం అనేది జరిగిందో రివైవల్, సంఘములో ఉజ్జీవం అనేటువంటిది, మందిరములో ఉజ్జీవం అనేది, దేవుని ఆలయంలో ఉజ్జీవం అనేటువంటిది అక్కడ ప్రారంభమైనది. ఇక్కడ ఉదయకాలంలో ఈ వాక్యం వింటున్నటువంటి మనకు కూడా మన వ్యక్తిగత జీవితాల్లో తప్పక మారు మనస్సు అవసరమునైనా, మన కుటుంబ జీవితాల్లో మార్పు అవసరం.
మనకు కుటుంబ జీవితాల్లో ఇంతకు ముందు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క వైఖరి ఏదైనా దేవునికి అయిష్టమైనటువంటి వైఖరి ఏదైనా సరే మన జీవితంలో ఉంటే వాటిని తొలగించుకునేదానికి ఇదిగో ఆత్మదేవుడు ఉదయకాలమున ఎజ్రా గ్రంథంలో నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు పిల్లల. ఆ మార్పు మనకు అవసరం. అలాగే మన సంఘములో, అలాగే మన సమాజంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో నేటి దినాల్లో ఎజ్రా లాంటి వాళ్ళు మనకు అవసరం. ఎందుకనగా నేటి దినాలు మనం గమనిస్తున్నాం, చాలా మంది న్యూస్ చూస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా అన్ని విషయాలు తెలుసుకున్నారా? ప్రత్యేకంగా నేను దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదని భావిస్తూ ఉంటున్నాను. నేటి దినాల్లో అపవాది రకరకాలైనటువంటి ఆందోళనలు, రకరకాల విచిత్రమైనటువంటి అభియోగాలు, విచిత్రమైనటువంటి నేరారోపణలు, విచిత్రమైనటువంటి ఏంటో అలాగూ వాడు దేవుని ప్రజలకు, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా చేస్తా వస్తా ఉంటున్నాడు. అయితే ఇవన్నీ కూడా సమస్తాన్ని చూచుచున్న దేవుడు ఆయన తన కరుణాహస్తం మనకు తోడుగా ఉంచుతూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి, ఇవన్నీ కూడా దూరపరచబడతాయి. ఇవన్నీ కూడా చరిత్రలో ఎన్నో జరిగాయి. ఎన్ని జరిగినా అన్ని యెహోవాకు విరోధంగా, దేవునికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా అది వర్ధిల్లదు. దేవుడు వాగ్దానం చేశాడు అన్నాడు తన ప్రజలకు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుని ప్రజలైనటువంటి వారికి, దేవునికి సంఘానికి వ్యతిరేకంగా, దేవుని మందిరానికి, దేవుని ఆలయానికి, దేవుని కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ ఆయుధమైనా, ఎంతటి వారైనా, వారు ఎవరైనా, whatever may be the circumstances, whatever may be the problems and troubles, అన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇక్కడ మనకు చరిత్ర చెప్తున్నటువంటి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నటువంటి సత్యం ఇది. ఎజ్రా గ్రంథంలో మనం ఈ మాటలు నేర్చుకుంటున్నాం. 7 నుంచి 10 వచనం, యెహోవా కరుణాహస్తం. అందుకే ఎజ్రా మాటకు అర్థమే యావే హల్స్, యెహోవా కరుణాహస్తం తోడుగా ఉంటున్నది. యెహోవా కరుణ. ఏం జరిగింది నాటి దినాల్లో? వాళ్ళలో ఏం మార్పు జరిగిందనంటే, బాగా గమనించండి పిల్లరా, బాగా గమనించండి. 457లో క్లుప్తంగా నేను మీకు విషయం, ఎజ్రా నాయకత్వాన యూదులైనటువంటి వారు మరికొంతమంది మిగిలిపోయినటువంటి వారందరూ కూడా కంప్లీట్ గా, ఇంకా ఎవరైతే శేషం బబులోన్లో ఉండిపోయారో వారందరూ కూడా ఎజ్రా నాయకత్వాన యెరూషలేముకు వచ్చినారు. యెరూషలేముకు వచ్చారు అంటే అర్థం ఏంటంటే వారి సొంత ఇంటికి వచ్చారు అని, వారి సొంత పట్టణానికి వచ్చారు అని, వారి సొంత దేశానికి వచ్చారు అని, నేటివ్ ల్యాండ్కి వచ్చారు. నేటి దినాల్లో బాగా గమనించండి, యూదులైనటువంటి వారు, చెందిపోయినటువంటి యూదులు దేవాలయం లేక క్రీస్తు శకం 70వ సంవత్సరం టైటస్ చక్రవర్తి చేత యెరూషలేం దేవాలయం కంప్లీట్ గా కొట్టివేయబడితే నేటి కూడా దేవాలయం లేక వీపింగ్ వాల్స్, ఆ రోధించేటువంటి 7 గోడలు మాత్రమే యెరూషలేంలో ఉంటున్న వేళ అనేక మంది యూదులు అనేక దేశాల నుంచి వస్తూ ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళి ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడ దగ్గర వాళ్ళ తలను పెట్టి అక్కడ ప్రార్థన చేసుకుంటారు. ఎందుకు అక్కడ ప్రార్థన చేస్తారు? ఇప్పటికి కూడా వేల సంఖ్యలో యూదులైనటువంటి వారు కావచ్చు, ఆయా దేశాల నుంచి ఎవరు వెళ్ళినా, మన భారతదేశం నుంచి ఎవరు వెళ్ళినా అందరూ కూడా ఆ వీపింగ్ వాల్స్ ఖచ్చితంగా దర్శిస్తారు. అక్కడ దేవుని మందిరం, యెరూషలేం మందిరం కట్టబడింది సొలొమోను చేత. ఆనాడు పరిశుద్ధాత్మ శక్తి చేత కట్టబడినటువంటి దేవుని మందిర స్థలం అది ప్రస్తుతం వివాదంలో ఉంది. అయితే ఆ స్థలం అక్కడ ఆ వీపింగ్ వాల్స్ దగ్గర అందరూ ప్రార్థన చేస్తారు. ఎందుకనగా దేవుని సన్నిధి, షెకీనా గ్లోరీ, యెహోవా తేజో మహిమ, యెహోవా కరుణాహస్తం తోడు, దేవుని మందిరం, దేవుని కనుదృష్టి ఒకప్పుడు ఉన్నటువంటి స్థలం, అక్కడ చేయబడే ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన ఖచ్చితంగా ప్రభువు ఆలకించి ఆకాశమందు చూచుతున్నటువంటి దేవుడు సమస్తాన్ని వారి జీవితాల్లో, వారి దేశంలో జరిగించేటువంటి కార్యం అది. కాబట్టి అక్కడ అందరూ ప్రార్థన చేస్తారు. అక్కడ ప్రార్థన చేసి, ఎందుకంటే దేవాలయం నెక్స్ట్ కోరుకునేటువంటిది ఏంటంటే మాకు ఆలయాన్ని ఈ ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఆలయాన్ని కట్టుకునేదానికే అన్ని సన్నాహాలు మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఆలయాన్ని కట్టుకునేది ఇది దేనికి సూచన? ప్రధానమైనటువంటి సూచన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడకు సూచన. పిల్లల రాకడకు సూచన.
కాబట్టి దేవాలయానికి మళ్ళీ సన్నాహాలు జరుగుతున్న వేళ యేసుక్రీస్తు ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నదని దయచేసి అందరూ టీవీస్ చూస్తున్న వారు మీ యొక్క నెక్స్ట్ గ్రూప్స్లో లేకపోతే మనకు ఈ యొక్క యూట్యూబ్స్లో కానీ మెసేజెస్లో వాటన్నింటిలో మీరు చూస్తున్నటువంటి మీకు ఇవన్నీ అర్థమవుతూ ఉంటున్నాయి. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మనం ఎజ్రా దినాల్లో ఇప్పుడు ఉంటున్నాం. ఆనాడు ఎజ్రా దినాలు ఏ విధంగా ఉండేవో ఈనాడు మనం కూడా నివసిస్తున్నటువంటి దినాలు ఆ విధంగానే ఉన్నాయి. ఆనాడు ఎజ్రా ఆ ఇశ్రాయేలు యూదులైనటువంటి వారి జీవితంలో యెహోవా కరుణ హస్తం వారికి తోడుగా ఉండి వారిని బలపరిచి వారిని సరిదిద్ది వారిని రిస్టోర్ చేసి వారిని మొట్టమొదట సమకూర్చి నెక్స్ట్ రిఫార్మ్ చేసి సరిదిద్ది వారి జీవితంలో రివైవల్ అనగా ఉద్యోగాన్ని తీసుకొని వచ్చి యూదా జాతిని ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించినటువంటి దేవుడు అతి త్వరలో నిన్ను నన్ను నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని మన సంఘాన్ని సార్వత్రిక సంఘాన్ని ఆయన సమకూర్చి సంస్కరించి సరిదిద్ది ఆయనతో సదాకాలం మనం ఉండడానికి ఆ ప్రియమైనటువంటి ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అందుకే 7వ అధ్యాయం 7 నుంచి 10వ అధ్యాయం వరకు సంస్కరణ అనేటువంటిది. ఎలా సంస్కరణ జరిగిందంటే ఏమి ఆ నాటి దినాల్లో ఎందుకు ఆ సంస్కరణలు అవసరమైనదంటే దేవాలయం వచ్చింది అంతా బాగానే ఉంది. యూదులైనటువంటి వాళ్ళు అప్పటికి వాళ్ళు చేసిన పొరపాట్లు బలహీనతలు వాటన్నిటినీ 1 by 1 అన్నీ కూడా మానుకుంటా వస్తా ఉన్నారు. అది వాళ్ళు చేస్తుంది. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఏమైతే అంతకు ముందు 70 సంవత్సరాల్లో బబులోను చెరలో ఉన్నప్పుడైనా బబులోను నుంచి తిరిగి వచ్చినప్పుడైనా ఏమి జరిగింది వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబ జీవితాల్లో ఏం జరిగింది, ముఖ్యంగా ఏం జరిగిందంటే అన్యులైనటువంటి వారిని వివాహాలు చేసుకున్నారు. ప్రధానంగా ఒక సంఘటన చెప్తున్నప్పుడు ప్రధానంగా జరిగినటువంటి సంఘటనలు ఏంటంటే అన్యులైనటువంటి వారిని వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఎలా వివాహం చేస్తున్నారు? దేవుని వాక్యం ధర్మశాస్త్రం వాళ్ళకు చాలా స్పష్టం. ఇజ్రాయేలీలు యూదులు దేవుని ప్రజలైనటువంటి వారు అన్యులతో ఎంత మాత్రం సాంగత్యం చేయకూడదని, అలాగే అన్యులతో వారు వివాహాలు వాటిని చేసుకోకూడదని, దేవుని ప్రజలు మాత్రమే వారు వివాహం చేసుకుని వారి కుటుంబ జీవితాలు కలిగి ఉండాలని దేవుడు వారి కొరకు ఒక జాతిని ఏర్పాటు చేసి, ఒక దేశాన్ని ఏర్పాటు చేసి, ఒక వాగ్దాన భూమిని ఏర్పాటు చేసి, 12 గోత్రములను ఏర్పాటు చేసి సమస్తాన్ని సమకూర్చి ఈ ప్రపంచానికి ఒక వాల్క్లాగా, ఈ ప్రపంచానికి ఒక గ్లోబ్లో ఒక వాల్క్లాగా దేవుడు ఇజ్రాయేలీలను ఏర్పాటు చేస్తే తప్పిపోయారు. ఇజ్రాయేలీలు యూదులు తప్పిపోయారు. ఏం చేశారు? దేవుని ప్రజలకు వ్యతిరేకమైనటువంటి వారితో, వాళ్ళు పెరిజీయులైనా హివ్వీయులైనా యుబోసీయులైనా వారితో వీయమధ్యారు. అనగా వారి స్త్రీలను వీళ్ళు వివాహాలు చేసుకున్నారు, వీళ్ళ స్త్రీలను వాళ్ళకు కూడా ఇచ్చారు. ఇది జరిగినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలో దేవుని ఉగ్రత యూదులైనటువంటి వారి మీదకి వచ్చి చెప్పాడు. బబులోనులో అలాంటి పరిస్థితులే. నెక్స్ట్ ఇజ్రాయేల్ యెరూషలేము పట్టణానికి తిరిగి వచ్చినప్పటికీ సరే మంచిగా బాగుంటే పడలా. అందుకే ఎజ్రా ఏం చేస్తున్నాడంటే ఎజ్రా యొక్క ప్రార్థన, ఎజ్రా కన్నీళ్లు, ఎజ్రా విజ్ఞాపన, అక్కడ మనం 7వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుకునేటువంటి భాగంలో మనం చూస్తే పిల్లరా ఆయన ప్రార్థన అంటే దేవా నా ప్రజలకు మారు మనస్సు దయచేయి, నా ప్రజలను నీవు సమకూర్చావు ప్రభా, బబులోను చెర నుంచి తెప్పించావు, 70 ఏళ్ళు నా ప్రజలు ఇదిగో నీ జనాంగం వారందరూ కూడా బబులోను చెరలో ఉన్నారు, నీ కరుణాహస్తం వారికి తోడుగా ఉంది, మా ప్రార్థనలు మా కన్నీళ్లు చూసావు, తిరిగి మా పట్టణానికి మీరు నడిపించావు, మా గ్రామానికి మీరు నడిపించావు, తిరిగి మా ఆస్తిపాస్తుల దగ్గరికి మా పొలముల దగ్గరికి మీరు నడిపించావు, మా ఇళ్ళ దగ్గరికి నడిపించావు, తిరిగి మేము మా ఇంటిలో మా పొలాల్లో మా గ్రామంలో మా పట్టణంలో మా దేశంలో మేము నివాసం చేయడానికి నీవు కృపను అనుగ్రహించావు, దేవానికి వందనాలు. కానీ ఇదిగో నీకు వ్యతిరేకంగా మా జీవితాల్లో చాలా ఉన్నాయి, మా మాటల్లో తేడా ఉంది ప్రభా, మా చూపులలో తేడా ఉంది ప్రభా, మా ఆలోచనలలో తేడా ఉంది ప్రభా, మా కార్యక్రమాల్లో తేడా ఉంది ప్రభా, ఇదిగో నీకు వ్యతిరేకంగా మా జాతిలో చాలా మంది వ్యతిరేకత అన్యులతో వివాహం చేసుకుంటున్నారు, దేవుని ప్రజలు కాని వారితో వివాహం చేసుకుంటారు. దేవా మమ్మల్ని క్షమించు ప్రార్థన చేస్తున్నాడు పిల్లరా ఎజ్రా. నేటి దినాల్లో ఇది మనందరికీ అవసరం. నేటి దినాల్లో మనకి ఇది అవసరం పిల్లరా. దేవుని ప్రజలైనటువంటి వారు ముఖ్యంగా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా మనవి చేస్తుంటున్నాం. మన పిల్లలు అలాగే దేవుని ప్రజలైనటువంటి వారిని మాత్రమే వివాహాలు చేసుకుంటే మంచిగా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా
అన్ని విషయాల్లో ఆరోగ్యకరంగా ముందుకు సాగుతాం, అన్ని విషయాల్లో ఆరోగ్యకరంగా. అలా కాకుండా ఇంకా మేగిల పై రూపాన్ని చూసి నలుపా తెలుపా, ఆ తెల్లగా ఉన్నాడా అబ్బాయి, తెల్లగా ఉన్నాడా అమ్మాయి, తెల్లగా ఉందా, డబ్బులు, రెండవది డబ్బులు అన్నమాట. ఫస్ట్ కలర్ చూసుకొని, రెండవది క్యాష్ చూసుకోండి. కలర్ చూసుకొని, క్యాష్ చూసుకొని, మళ్ళీ క్యాస్ట్ చూసుకొని, వీటికి ప్రయారిటీ ఇచ్చినామా అని అంటే అంతే సంగతులుగా. అన్నాటి దినాల్లో ఇశ్రాయేలీయులు ఈ పనే చేస్తారు పిల్లరా. నేను ప్రధానంగా ఒక విషయమే ఇక్కడ ప్రస్తావన చేస్తున్నా, మీరు తర్వాత చదవండి మనం చదువుకున్న లేఖన భాగాలను. అది చేసి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు పడితే అందరినీ మోకాళ్ళకి ఇచ్చాడు ఎజ్రా గారు. సమాజాన్ని అందరినీ కూడా, ఆయన శాస్త్రి అందరినీ ఇన్వైట్ చేసి అందరినీ మోకాళ్ళకి ఇచ్చి అందరినీ సమకూర్చుకొని దేవుని ఆలయంలోనికి అందరినీ పిలిపించుకొని, మనం తప్పు చేస్తున్నాం, ఇదిగో ఈనాడు మన జాతి, మన పంట పొలము, మనకు మంచిగా పొలము ఆ పంటను ఇవ్వకపోవడానికి కారణాలు ఇవే, ఇదిగో మన ద్రాక్ష తోటలు ఫలించకపోవడానికి కారణాలు ఇవే, మన అంజూరం చెట్టు ఫలించకపోవడానికి కారణాలు ఇవే, మన ఒలివ చెట్టు మనకు ధాన్యం, మనకు ఈ విషయంలో మనకు పంట ఇవ్వకపోవడానికి కారణాలు ఇవే, మన గొర్రెలు, మన పశువులు, మన మందలు, మన దుక్కిటెద్దులు, ఇవన్నీ కూడా ఈనాడు ఇబ్బందుల్లో ఉన్నాయి. వర్షం లేక మనమందరం ఈ విధంగా ఉంటున్నామంటే కారణాలు ఇవే. ఇదిగో మనం ఏ పని పట్టుకున్నా మన దగ్గర అన్ని ఉన్నట్టే ఉన్నాయి, కానీ మన జోబులో చిల్లు పడింది, మన జోబులో చిల్లు పడేసేసేసి ఆ జోబులో ఉన్నట్టే ఉంది కానీ చిల్లు పడి అంతా పోతా ఉంది. ఇదే మనకు కారణం. అందుకే హగ్గాయి దేవుడు అందుకే నేర్పినట్టుకున్నారా. హగ్గాయి గ్రంథం మీరు ఒకసారి చదవండి. దేవుని మందిరాన్ని నిర్మించుకునేటప్పుడు దేవుని ఆలయంలో హగ్గాయి ఆ పరిశుద్ధాత్మ ఆవేశంతో మాటలన్నీ ఆయన తెలియపరుస్తున్నాడు. ఎందుకు మీ జీవితాల్లో ఫస్ట్ మీరు మార్పు చెందండి నా ప్రజలారా, మారు మనస్సు పొందండి నా ప్రజలారా. దేవుడు కోరుకుంటున్నది అదే, మార్పు చెంది మారు మనస్సు పొంది దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే ఆ జోబులో పడిన చిల్లులన్నీ దేవుడే తీసేస్తా అంటున్నాడు. అదిగో మీరు ఏది అనుకుంటే అది జరగకుండా పడడానికి, మీరు అనుకునేటువంటి అన్ని కూడా జరగకుండా ఆ విధంగా మీరు చాలా బాధపడి వేదన చెంది ఎందుకు నా జీవితంలో ఇట్లా జరుగుతుందని మీరు కుమిలిపోవడానికి ఇవే కారణాలు హగ్గయి చెప్తున్నాడు పిల్లరా. హగ్గయి ఇది కూడా ఎప్పుడు జరిగింది? జెరుబ్బాబెలు నాయకత్వాన దేవుని ప్రజలైనటువంటి వారు అక్కడికి బబులోను నుంచి యెరూషలేమునకు తిరిగి వచ్చినటువంటి వేళ హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు, జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడు. ఇప్పుడు ఎజ్రా శాస్త్రి ద్వారా దేవుడు, ఎజ్రా ప్రవక్త, ఎజ్రా శాస్త్రి ద్వారా దేవుడు మాట్లాడేటువంటి మాటలు. ఇవే మాటలు ఆనాడు వాళ్ళ జీవితాల్లో ఫస్ట్ మార్పును దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మీరు మార్పు చెంది మారు మనస్సు పొంది తిరిగి నా యొక్క భయభక్తులు కలిగి ఆకాశపు వాకిళ్ళు విప్పుదనైన పట్టదాలని విస్తారమైనటువంటి దీవెనలు మీకు ఇస్తా, మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ వర్షం ఇస్తా, మీ పంట పొలములను నేను ఆశీర్వదిస్తా, మీ దుక్కిటెద్దులను ఆశీర్వదిస్తా, మీరు ఏ పని చేసినా మీ కష్టార్జితము మీరు నిశ్చయముగా అనుభవించినట్లు చేస్తా, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని, నీవు కలిగి ఉన్న సమస్తాన్ని నేను ఆశీర్వదిస్తా. కాబట్టి ఇదిగో నా మాట విను, మార్పు చెందు, మారు మనస్సు చెందు. దేవుడు హగ్గయితో మాట్లాడాడు, జకర్యాతో మాట్లాడాడు. ఇదిగో ఎజ్రాతో కూడా దేవుడు అదే మాట్లాడతాడు. 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు అదే జరిగినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంతోషకరమైన ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే పిల్లరా, అందరికీ పిలిచి మాట్లాడితే ఇదిగో మనకు 2011, 2012లో మన సంఘంలో దేవుడు కార్యం చేశారని ఇంతకుముందే చెప్పాను కదా. సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఆనాడు ఎజ్రా వాళ్ళ యొక్క జీవితాల్లో ఇప్పుడు ఎజ్రా ఏం చేశాడు అనే దానికంటే ముందుగా ఆత్మదేవుడు మరొక విషయం నాకు గుర్తు చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు దానిని మీకు తెలియపరుస్తాం. చాలాసార్లు చెప్పాను పిల్లరా, ఇజ్రాయెల్ మనకు కొరియా దేశంలో పాలయించే గారు గొప్ప దైవజనులు ఉన్నారు అని. ప్రపంచంలో నెంబర్ 1 ఇప్పుడు మొట్టమొదటి చర్చిగా, పెద్ద చర్చిగా ఉన్నటువంటి చర్చ్ సియోల్ పట్టణంలో కొరియా దేశంలో ఉంది అనేటువంటిది నేను మీకు చాలాసార్లు చెప్పాను. అయితే దీని వెనక కారణం ఏంటంటే పిల్లరా, అది ఆయన గొప్పతనం కాదు, ఆయన ఇంకోటి కాదు. అక్కడ ఆయన యొక్క సమర్పణ, దేవుని యందు తాను కలిగి ఉన్నటువంటి భయభక్తులు, అది మొదటి విషయమైనా దేవుని కరుణా హస్తం ఎలా తోడుగా ఉంటా వచ్చిందనంటే ఒక సంఘటన జరిగింది పిల్లల. ఆయన దాదాపు 4 సంవత్సరాలు తాను పరిచర్య ప్రారంభిస్తే
ఒక చాలా అంటే ఒక కార్నర్ ప్లేస్లో, సియోను పట్టణం అప్పటికి పెద్దగా ఏమీ లేదు, ఒక కార్నర్ ప్లేస్లో అక్కడ మాస్ ప్రజలు ఉండేటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళినాం. 4 సంవత్సరాలు కలిపి ఆయన యొక్క మందిరము సంఘంలో అంతా కలిపి 100 మంది కూడా రాలేదు. 4 ఏళ్ళు ప్రయాసపడితే 100 మంది కూడా వచ్చారు. 10 మంది, 20 మంది, 30 మంది అట్లా అంతా కలిపి 100 లోపలే ఉండేటువంటి వాళ్ళు. అయితే ఒక దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు. ఆయన 10 మంది వచ్చినా ఆయన వర్తమానం ఒకటే విధంగా ఉన్నది, 50 మంది వచ్చినా ఆయన వర్తమానం ఒకటే విధంగా ఉండేది, 100 మంది వచ్చినా ఆయన వర్తమానం ఒకటే విధంగా ఉండేది. ఎప్పుడు కూడా సిలువను కూర్చిన వార్త ఆయన ఏ వర్తమానంలో అయినా సరే ఆయన దాన్ని మాత్రము ఫోకస్ చేస్తూ హైలైట్ చేస్తూ వచ్చాడు. సిలువను కూర్చిన వార్తను, సువార్తను ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. మారు మనసును ప్రకటించాడు, పాప క్షమాపణను ప్రకటించినాడు, అలాగో రక్షణ గురించి ప్రకటించినాడు. పిల్లరా, ఎక్కడ ఎన్ని ప్రసంగాలు చేసినా కూడా అన్ని వర్తమానాల్లో సిలువను కూర్చిన వార్త ఆయన ప్రకటిస్తూ వచ్చినాడు. 4 సంవత్సరాలకు ఒక ఉద్యమం జరిగింది. ఇప్పుడు ఇంకా టైం లేదు చెప్పండి, నేను మీకు ఇంతకుముందు బైబిల్ స్టడీలో కూడా చెప్పాను కాబట్టి జస్ట్ గుర్తు చేస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారు, ఒక సామాన్యమైనటువంటి ఒక చిన్న పరిచయం చేసుకుంటున్నటువంటి పాస్టర్ గారు ఆయన భార్యను, ఆయన 2 పిల్లలను అక్కడ ఉన్నటువంటి ఆ మత ఛాందసవాదులు, ఆ ముష్కరులైనటువంటి వాళ్ళు ఏ విధంగా సజీవ దహనం చేశారో ఇసుక దిన్నెలోకి తీసుకొని పోయేసేసి వాళ్ళను ఆ విధంగానే మట్టి తీసి ఈ నలగరిని దాంట్లో పెట్టేసేసి ఆ నలగరిని సజీవంగా అలాగే ఇసుకతో కప్పేసేసి సమాధి చేశారనేది నేను ఇంతకుముందు మీకు తెలియపరిచాను. అంటే దీని వెనక చాలా మంది, ఇప్పుడు టైం లేదు కనుక మళ్ళీ ప్రభు సమయం ఇస్తే బైబిల్ స్టడీస్లో మనం మీకు ధ్యానం చేసుకుందాం. ఎవరికైనా ఏదైనా తెలుసుకోవాలంటే నన్ను ప్రత్యేకంగా కలవండి, నేను మీకు మంచిగా దీని గురించి చెప్తాను. ఆ ఫ్యామిలీని ఎప్పుడైతే ఆ విధంగా చేశారో, అదే కొరియా దేశంలో ఈ విధంగా సంఘటన జరిగితే పరిశుద్ధాత్మదేవుడు బలమైన శక్తివంతమైనటువంటి కార్యం చేస్తూ వచ్చాడు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి కొరియా దేశం అతలాకుతలమై కదిలింపబడింది. కూడా కొంతమంది అప్పటికి ఉన్నటువంటి వాళ్ళు దైవజనులు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, పరిచయం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేటువంటి వాళ్ళు కొరియా దేశంలో. ఎందుకనగా దేవుడు లేడు అనేటువంటి ఆ యొక్క సిద్ధాంతంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు, ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్ముతూ ఉన్నా కూడా నిజ దేవుని ఆరాధకుడుగా కాకుండా వేరే ఒక అన్య మతాన్ని ఆ విధంగా కలిగి ఉండే ఆ మతాశక్తి, మతమౌఢ్యం కలిగినటువంటి ప్రజలు ఉండేటువంటి దినాలవి. అలాంటి ప్రజలు వాళ్ళు చేసిన పరిస్థితులలో దేవుడు అద్భుత కార్యం చేసినాడు ఈ పాస్టర్ గారి ఫ్యామిలీని బట్టి కూడా. ఆ కొరియా దేశం అంతా కూడా నా విషయంలో మార్పు చెంది, రాజ్యాంగం మారిపోయింది, చట్టం మారిపోయింది. ఆ తర్వాత దేవుని ప్రజలైనటువంటి వారు మంచిగా పరిచర్య చేసుకోవచ్చు, సువార్త పని జరిగించుకోవచ్చు, ఇంకా ఏమి ఆటంకం లేదు అన్నటువంటి ఆ యొక్క ఆర్డినెన్స్ పాస్ అయిపోయింది. అప్పటి నుంచి పుట్టింది అక్కడ ఉజ్జీవ జ్వాల. ఎవరైతే ఈ పాస్టర్ గారి ఫ్యామిలీని ఆ విధంగా 16 మంది ఆ విధంగా ఆ పని చేసి వాళ్ళను సజీవ సమాధి చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు జైలుకి వెళ్తే ఆ జైల్లో సువార్త ప్రకటించబడితే, జైల్లో సువార్త ప్రకటించేటువంటి వాళ్ళు సువార్థికులు, ఆ యొక్క ఎవాంజలిస్టులు వెళ్ళి వాళ్ళు సిలువను కూర్చిన వార్తలు సువార్త పత్రికను అందిస్తే ఆ పత్రికను చదువుకొని మార్పు చెంది మారు మనస్సు పొందినటువంటి ఆ యొక్క హంతకులైనటువంటి వారు ఆ తర్వాత వాళ్ళు పూర్తిగా యేసుప్రభువును రక్షకుడిగా కలిగి ఉండి మార్పు చెందిన తర్వాత వాళ్ళు విడుదలై బయటికి వస్తానే వారు మొట్టమొదటిసారి పాలంగిట్లో గారి చర్చికి వచ్చారు. పిల్లలు ఆయన చర్చికి వచ్చినప్పుడు ఆయన కూడా తెలియదు వీళ్ళు ఎవరో, వీళ్ళు ఇంత హంతకులు, వీళ్ళు 9 ఇట్లా చేశారు అని. చాలా చిన్న సంఘం, 4 సంవత్సరాల ప్రయాసలో 100 మంది కూడా లేనటువంటి మందిరం వీళ్ళు వచ్చారు. ఈ హంతకులుగా ఉన్నటువంటి వీళ్ళు వచ్చారు. వాళ్ళు ఒక 5 మందిగా వచ్చారు. ఆ వెనక లాస్ట్లో కూర్చున్నారు. అయిపోయింది ఆ ప్రార్థన అయిపోతూ లాస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళల్లో ఇద్దరు లేచించి దైవజనులు అక్కడ పుల్పిట్ దగ్గర ఆ ప్లేస్లో ఉంటే హోలీ ప్లేస్లో వచ్చి ఏదో చెప్పారు. చెప్పిన తర్వాత మేము కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాం, మా యొక్క వ్యక్తిగత అనుభవాలు సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నామంటే చెప్పండి. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు? మేము యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా కలిగి ఉంటున్నాం ఈ దినాన. ఇదిగో మా స్థితి ఇది, మేము వీఆర్ సో. ఒకప్పుడు ఒక ఆ పాస్టర్ గారి కుటుంబాన్ని సజీవంగా సమాధి చేసినటువంటి, ఇసుకలో అలాగే పూడ్చిపెట్టినటువంటి భయంకరమైన నరహంతకులం మేము. అయితే ఇదిగో సువార్త, సిలువను కూర్చిన వార్త మా జీవితాల్లో మార్పునిస్తే, మారు మనస్సునిస్తే, జైల్లో ఉన్నటువంటి
మాకు ఆ సువార్త అందిస్తే మేము ఈనాడు యేసుప్రభువును రక్షకుడిగా కలిగి ఉన్నాం. మా జీవితాలను మేము మార్పు తెచ్చుకుంటున్నాం. ఇక మీదట మేము మీతో కలిసి దేవుని ప్రజలతో కలిసి ఉండాలని మేము నిర్ణయించుకున్నాం. మేము విడుదలై బయటకు వచ్చాం. అందుకే ఫస్ట్ టైం చర్చికి వచ్చాం. మేము ప్రభు చేసిన కార్యాన్ని మీతో పంచుకుంటున్నామని చెప్పినారు. ప్రియులరా, ఆనాడు పరిచయమైనటువంటి 5 మంది ఆ మహానుభావుడు పాలకించేవారు. 5 మందిని సంఘ పెద్దలుగా, అంటే మనం అంటే కదా డీకన్స్ అని మన భాషలో చెప్తాం కదా, అలాగే అక్కడ ఎల్డర్స్గా, సంఘ పెద్దలుగా, సంఘ నాయకులుగా ఏర్పాటు చేసుకొని, ఎందుకనగా మార్పు చెందినటువంటి వారు, మారు మనస్సు పొందినటువంటి వారు, జీవితాన్ని కంప్లీట్గా పరివర్తన చేస్తున్నటువంటి వారు, అన్నిటిలో కూడా ఇక మళ్ళా తిరిగి ఎంత మాత్రం పాపం జోలికి పోకుండా ప్రాణాన్ని సహితం మళ్ళా ప్రభు కొరకు సమర్పించడానికి సిద్ధపడి వచ్చారు. ఒకప్పుడు ప్రాణాలు తీసిన వాళ్ళు ఇప్పుడు ప్రభు కొరకు ప్రాణాలు ఇచ్చడానికి ముందుకు వస్తే, అలాంటి మార్పు చెందిన మారు మనసు పొందినటువంటి ఆ నాయకులను కలిగి ఉన్నటువంటి సంఘం ఈనాడు మనం చూస్తూ ఉంటున్నాం. బిడ్డరా, ప్రపంచంలో అతిపెద్ద చర్చ్, ఒక్క ఆరాధనకు దగ్గర 2 లక్షల మంది వస్తారు. ఇవాళ ఆదివారం అక్కడ ఆరాధన జరుగుతుంది అంటే 2 లక్షల మంది ఆరాధనలో ఉంటారు. ఎన్ని ఆరాధనలు జరుగుతాయో తెలుసు పిల్లరా? దగ్గర 7 ఆరాధనలు పైచిలకు జరుగుతాయి ఆదివారం. ఆ సియోన్ సిటీ మొత్తం, ఆ పట్టణం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరి యొక్క ట్రాఫిక్ డ్యూటీ ఏంటంటే చర్చికి వచ్చే వాళ్ళను జాగ్రత్తగా లోపలికి పంపించడం, చర్చి అయిపోతేనే మళ్ళీ వెళ్ళిపోయేటువంటి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళిపోతుంటే సిటీ బస్సులు పెట్టేసేసి ఆ బస్సుల్లో ఎవరికి వాళ్ళు మళ్ళా ఎవరి గృహాలకు వాళ్ళను చేర్చడం. ఆదివారం మొత్తం డిపార్ట్మెంట్ డ్యూటీ. మీరు ఒకసారి మీ యొక్క ఇన్ఫర్మేషన్లో మీరు నెట్లో చూసుకోండి. మిగిలినది చెప్పినటువంటి విషయాలు సజీవ సాక్ష్యం. కారణం ఏంటంటే పిల్లరా, మార్పు కలిగినటువంటిది, మారు మనస్సు పొందినటువంటి సంఘం, ఉజ్జీవాన్ని పొందినటువంటి సంఘం, ఎజ్రా గ్రంథాన్ని చదివిన సంఘం, ఎజ్రా ఏ విధంగా అయితే సంస్కరణ తీసుకొని వచ్చేటువంటి విషయంలో వారందరినీ ప్రార్థనాపూర్వకంగా సమకూర్చుకొని, సంఘ పెద్దలను సమకూర్చుకొని, సంఘ నాయకులను సమకూర్చుకొని, ఆ విధంగా ఎజ్రా ఆనాడు యూదుల సమాజ మందిరం ఆ పెద్దలందరినీ కూడా సమకూర్చుకొని, సమాజపు పెద్దలను ఏ విధంగా ఆ కార్యంలోనికి ముందుకు వచ్చారు. అయితే అందరూ ఒప్పుకున్నారు పిల్లరా. అది సంతోషకరమే, అది ఎంతో ఆనందకరమైనటువంటి విషయం, దేవునికి మహిమకరమైన కార్యం. ఎవరు కూడా డీవియేట్ కాలేదు. ఎవరు కూడా ఎందుకు ఎజ్రా ఇప్పుడు నువ్వు వచ్చినావు ఏదో చెప్తున్నావు అది ఎక్కడైతే కాదుపో అని చెప్పేసి అన్నటువంటి వాళ్ళు కాదు. ఎస్, విశాలమైన భావాలతో దూరదృష్టి కలిగి కరెక్ట్ ఎజ్రా గారు చెప్తున్నటువంటిది అది మన మందిరానికి, మన ఆలయానికి, ఇది మన దేశానికి, మన జాతికి అవసరము, ఇది మనకు ఎంతో మంచిదని దాన్ని నమ్మి విశ్వసించి నెక్స్ట్ వాళ్ళు చేసేటువంటి కార్యము అందరూ కలిసి ఎజ్రా దగ్గరికి వచ్చినారు, మార్పు చెందినారు. అక్కడ నుంచి ప్రారంభమైంది పిల్లరా ఉజ్జీవ జ్వాల. యూదా జాతి మళ్ళా వెలికి తిరిగి చూడలేదు సుమా. అంచెలంచెలుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తా వచ్చాడు. చుట్టుప్రక్కల అన్యులైనటువంటి వారందరూ కూడా వారిని చూసి భయపడతా వచ్చినారు. యూదులను చూసి భయపడ్డారు. ఇజ్రాయేలు ప్రజలను చూసి మిగిలినటువంటి వాళ్ళు 70 ఏళ్ళు వీళ్ళు పారిపోయినరే, 70 ఏళ్ళు దేశాన్ని, వాళ్ళ పట్టణాలు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ వాకిళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా వచ్చారు. వారి దేవుని కరుణా హస్తం వారికి తోడుగా ఉంది. ఇదిగో వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు దేవుడు వారిని రెస్టోర్ చేసినాడు, వారిని సమకూర్చినాడు. ఇదిగో వారు తిరిగి వచ్చినప్పుడు దేవుడు వారిని సరిదిద్దినాడు, సంస్కరించినాడు. ఇదిగో దేవుడు వారి జీవితంలో రివైవల్ తెచ్చినాడు. ఇదిగో వారిని యెహోవా కరుణా హస్తం, యెహోవా కరుణా హస్తం, యెహోవా కరుణా హస్తం ఆయన ప్రజలకు తోడుగా ఉంది. కాబట్టి మనము వాళ్ళ జోలికి పోతిమా అంతే భస్మమైపోతాం. వాళ్ళ జోలికి పోతిమా ఇదిగో మనకు లేని భయంకరమైన సమస్యలు వస్తాయని మిగిలిన అందరూ కూడా భయపడి దూరంగా ఉండిపోతా వచ్చారు. మీరు చదవండి తర్వాత ఈ విషయాలు, నేను చెప్పిన విషయాలు అందులో ఉంటాయి. కనుక ప్రియ సంఘమా, మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, నేటి దినాల్లో మనకిది అవసరం. కరోనా దాదాపు దాని ఇంటెన్సిటీ తగ్గి మనమందరం కూడా ఆ ఫోబియాలో నుంచి కొంత బయటపడుతున్న వేళ, మానసికంగా కూడా ఒక ధైర్యాన్ని పొంది బయటపడుతున్న వేళ జాగ్రత్త పడాలి. శత్రువైన అపవాది మనల్ని చాలా డిస్టర్బ్ చేసి, డ్యామేజ్ చేసి, ఒక లెథర్జిక్, స్పిరిచువల్లీ లెథర్జిక్ కండిషన్ గత వారంలో మనం గురుగుల్లాగా తయారు చేసి, గురుగుల్లాగా ఉండబెట్టేటువంటి ఆపదలు, బండ మీద సర్పము జాడలాగా తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు సూటిగా, స్పష్టంగా. ఎజ్రా లాంటి యవనస్తులు మన సంఘములో లేవాలి.
ఎజ్రా లాంటి యవనస్తులైనటువంటి వారు, సమర్పణ కలిగినటువంటి వారు, దేవుని యొక్క భయభక్తులు కలిగిన యవనస్తులు లేవాలి, రావాలి మన సంఘంలో. ఆఫ్టర్ కరోనా, ఈ కరోనా తర్వాత మన సంఘంలో మన సంఘంలో ఎజ్రా లాంటి నాయకులు, ఎజ్రా లాంటి పెద్దలు అలాగూ లేవాలి, వాళ్ళు రావాలి, ప్రభు మహిమార్థమై రావాలి. ఎజ్రా లాంటి నాయకత్వం కలిగి ఇజ్రాయెల్ యూదులను నడిపించగలిగిన నాయక సామర్థ్యం కలిగిన నమ్మకమైన నాయకుడు లాంటి ఎజ్రా లాంటి వారు మన సంఘంలో నుంచి రావాలి. దైవజనులు, ఎజ్రా లాంటి దైవజనులు రావాలి, ఎజ్రా లాంటి నాయకులు రావాలి, ఎజ్రా లాంటి యవనస్తులు రావాలి, మార్పులు రావాలి, సంస్కరణలు రావాలి, సంస్కరించబడాలి దేవుని వాక్యపు వెలుగులో. We all should be reformed. How can we be reformed? We cannot be reformed under any circumstances by any means. We can be reformed because and only because of the great word of great God. Through word of God alone we can be reformed. Otherwise, ఇంకా వేరే చెప్పడానికి వీలే లేదు ప్రియులారా. దేవుని వాక్యపు వెలుగులోనే we all can be reformed in the light of the scriptures, in the light of the great word of great God. ఎందుకనగా ప్రభు యొక్క కరుణాహస్తం మనకు తోడు కాదు. కళ్ళు మూసుకుందాం, దయచేసి కళ్ళు మూసుకుంటున్నాం. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు. శ్రేష్టమైన తన వాక్యాన్ని ప్రభు మనకు అందించాడు. వీటిని మన జీవితాలకు అప్లై చేసుకోవాలని ప్రభు కోరుతున్నాడు. అమ్మా, అయ్యా, ప్రభు నీకే ఈ వర్తమానం, నీ కుటుంబానికే, మన సంఘానికే. ఎజ్రా దేవుడు లేపాడు కదా, దేవుడు వాడుకున్నాడు. నువ్వు ఎజ్రాలాగా యవన కుమారుడా, యవన కుమార్తె, ఎజ్రాలాగా నువ్వు లేవాలి నాయనా. పెద్దలారా, సంఘ పెద్దలారా, వయస్సులో పెద్దలారా, గౌరవనీయులైన పెద్దలారా, ఎజ్రాలాగా సమర్పణ కలిగి మనమందరం కూడా ముందుకు సాగుతాం. ప్రభు కరుణాహస్తం మనకు తోడుగా ఉంది. ఇది నా ప్రభు మనతో ఈ గొప్ప ఆదరణ వాక్యాన్ని ఇచ్చాడు. ఎజ్రాను మాటకు అర్థం యెహోవా తోడు, యెహోవా హస్తం మనకు తోడు. కాబట్టి ధైర్యంగా ఉందాం, యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉందాం. ఏ సమస్యకు భయపడుతున్నాయినా, ఏ పరిస్థితులకు భయపడదు. ఆయన కరుణాహస్తం నీకు తోడుగా, నీ కుటుంబానికి తోడుగా, మన సంఘానికి తోడుగా, మన సమస్తానికి తోడుగా ఉన్నది కనుక సాగిపోదాం సదాకాలం ప్రభుతో ఉండేదాన్ని. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగా. గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలు కొన్ని మాటలు నీ స్వరం విన్నారు ప్రభు. ఎజ్రా ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఎజ్రా లాంటి యవనస్తులను, నాయకులను, పెద్దలను మా సంఘంలో నుండి మీరు అనేకులను లేపండి ప్రభు. ఉజ్జీవ జ్వాల తిరిగి రేగాలినైనా ఎస్ఐ సంఘములో ఉజ్జీవ జ్వాల ప్రజ్వలిల్లాలి. సమీపంలో సంఘం వధువు సంఘంగా మార్చబడాలి. మార్పు చెందిన, మారు మనస్సు పొందిన, సంస్కరించబడిన సంఘమై, వధువు సంఘమై నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తును సంతోషంగా ఎదుర్కొని సదాకాలము నీ కుమారునితో ఉండే భాగ్యం దయచి అందరినీ ఆశీర్వదించిన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వచ్చే వారం నుండి అనగా 4వ తారీఖు అక్టోబర్ మాసము మొదటి వారము 4వ తారీఖు ఆదివారం ఉంటుంది పిల్లరా. 4/10/2020 నుండి మన సంఘ ఆరాధన ఉదయకాలం 8:30 గంటల నుండి 11 గంటల వరకు. ఇప్పటికి మనం 10:10 మనం ముగించుకుంటున్నాం. వచ్చే వారం 11 గంటల వరకు ఆరాధన ఉంటుంది పిల్లరా. కనుక మన సంఘ ఆరాధన 8:30 నుంచి 11 గంటల వరకు ఉంటుంది అని సంఘానికి తెలియపరుస్తుంటున్నాం. ఆరాధన తదనంతరము మనకు ప్రభు పల్ల సహవాసం ఉంటుంది. ప్రభు పల్ల ఉన్నటువంటి ఆదివారాల్లో 10:30కు ఆరాధన ముగించబడి ఆ 10:30 నుంచి మనకు ప్రభు పల్లలో మనం ముందుకు సాగిపోతాం. అనగా మనము మొదటి ఆదివారము, 3వ ఆదివారము ప్రభు పల్ల కలిగి ఉంటాం కనుక 10:30కు ఆరాధన ముగించుకొని ప్రభు పల్లలో సాగిపోతాం. ప్రభు పల్ల లేని ఆదివారము 11 గంటల వరకు మనకు ఆరాధన ఉంటుంది. దయచేసి వచ్చే ఆదివారం నుంచే ఈ విధంగా ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కనుక అందరూ కూడా గమనించి మనము సహకరించాలని కోరుకుంటున్నాము. చెప్పండి.
అలాగే ఇంకా బైబిల్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి బుధవారము ఉదయకాలమున మన కమిటీ పెద్దలు బైబిల్స్ అందిస్తున్నారు కనుక బైబిల్స్ తీసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. దయచేసి జీవ పోషణ భావమును సమకూర్చి దీవెనతో సెలవేము కదా, మాకు నీ దీవెనతో సెలవేము కదా. లోకమున నిన్ను వేడుకొని మేము నీ లోకమున కొనియాడుకొని శ్రీకరాంబకు దేవ్య లోకంబులో చేరి ఏకముఖ స్తోత్రములు నీకు చెల్లింపగా దీవెనతో సెలవేము కదా, మాకు నీ దీవెనతో సెలవేము కదా. స్తుతి పేత్ర పుత్ర శుద్ధాత్మా శుభమే స్తుతి పేత్ర పుత్ర శుద్ధాత్మా స్తుతియేచను సర్వచితి దివ్య సైన్యాము లతులే కాంబకు దేవు కని నిన్ను స్తుతించు దీవెనతో సెలవేము కదా, మాకు నీ దీవెనతో సెలవేము కదా. అందరూ కూడా చాలా మంచిగా సహకరించారు. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియపరుస్తుంటున్నాం. మాస్క్ ధరించేటువంటి విషయం మరొక్కసారి మనవి చేస్తూ ఉన్నాం. ప్రారంభంలో మనవి చేశాం, సహకరించాం. కొంతమంది తెలియక వాటిని మాస్క్ పక్కన పెట్టుకొని ఉంటున్నారు. దయచేసి ఆరాధనకు వచ్చినప్పుడు మాస్క్ తప్పక ధరించండి. డిస్టెన్స్ ఎలాగో మెయింటైన్ చేస్తున్నాం, మంచిది. మాస్క్ అలా తీసేసేసేటువంటిది కాకుండా మాస్క్ అందరూ ధరించాలని. వచ్చే వారం నుంచి ఇంకా ఎక్కువగా మనకు ఆరాధన సమయం కూడా ఎక్కువగా అవుతున్నది కనుక మీరు వచ్చే వాళ్ళు ఎవరు మాస్క్ మర్చిపోవద్దు. శానిటైజ్ విషయం, డిస్టెన్స్ విషయం అందరూ ఫాలో కావాలని మనం ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడమైన మా తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచావు ప్రభువా, నీకు వందనాలు. నీ కరుణా హస్తం మాకు తోడుగా ఉంచావు నైనా, నీకు వందనాలు. మా పితరుల దేవుడవునైనా, ఇజ్రాయేలీల దేవుడవు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నారు తండ్రి. అట్టి దేవుడుగా గల జనులమైన మేము ధన్యులమని నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా మహా గొప్ప రక్షణనిచ్చి, శుభప్రదమైన నిరీక్షణనిచ్చి, పరలోక పట్టణానికి వారసులుగా చేసి అందుకొరకై మమ్మలను భూమి మీద సిద్ధపరుస్తున్నారు. సంఘము ద్వారా సిద్ధపరుస్తున్నారు, నీ వాక్యం ద్వారా సిద్ధపరుస్తున్నారు, నీ లేఖనముల ద్వారా సిద్ధపరుస్తున్నారు, ఈ సహవాసం ద్వారా. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీ పిల్లలు తిరిగి వెళ్తున్నారు ప్రభు, నీ సమాధానం వారికి దయచేయి. వచ్చే వారం ప్రభు వల్ల సహవాసం ఉంటున్నది, హోలీ కమ్యూనియన్. అందరినీ సిద్ధపడి పలు యోగ్యమైన రీతిలో చేయబెట్టకు సహాయం చేయి. ఎస్ఐ సంఘంలోని అందరినీ, అన్ని కుటుంబాలను పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా కుమారుడు సునీల్ నైనా మీరు బెంగళూరు నుంచి నడిపించారు, నీకు వందనాలు. ఆయన తిరిగి వచ్చే వారం మళ్ళీ చెకప్కు వెళ్ళవలసి ఉన్నది. సునీల్కు మంచి ఆరోగ్యం దయచి మా ప్రార్థనలు ఆలకించిన దేవానికి వందనాలు. పరిపూర్ణ స్వస్థత కుమారునికి దయచి. సంఘంలో చాలామంది కరోనాతో బాధపడుతున్నారు ప్రభా, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. సంఘ సభ్యులైన వారు దయచేసి కృపలో జ్ఞాపకం చేసుకుని పేరు పేరున వారిని, వారి కుటుంబాలను మీరే ధైర్యపరిచి ఆదరించి పరిపూర్ణ ఆరోగ్యం వారిని దాయించి, పెద్దలు వృద్ధులు అందరినీ మీరే కాపాడి సంరక్షించి వచ్చే వారి ఆరాధనలో నీకు మహిమకరంగా మేము ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రేమామయుడు మా కొరకు రానయ్యున్న యేసు నామమున దీన మనస్సుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి.
నీ నామం పరిశుద్ధపరచబడును కాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మారు దిన ఆహారము నేడు మాకు దయచేయు. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, నిత్య కాపుదల, నిత్య ఆశీర్వాదం ఈ ప్రత్యేక ఆదివారపు ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన యేసయ్య సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. అందరికీ వందనాలు. God bless you all. Hey there. Subscribe to my channel. And also press this bell icon.